తెలివిగల వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఇది మంచిదో ఇది కాదో వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు తెలుసుకుంటారు. వాళ్ళు ట్రైలర్ చూస్తేనే వాళ్ళకి అర్థమైపోతుంది. మిగతా అంతా ప్యాడింగ్. సక్సెస్ మీట్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు సార్? రేపు ఆయన వస్తారు కదా, నెక్స్ట్ వీక్ విల్ బి డూయింగ్. నెక్స్ట్ వీక్. ఓకే. ఇంకెవరైనా సార్ ఇది అంటే ఇనిషియల్గా ఎలాంటి పబ్లిసిటీ పెద్దగా లేకుండానే ఇప్పుడు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. థియేటర్స్ ఎన్ని ప్లాన్ చేశారు? ఇప్పుడు ఏమన్నా పెంచే అవకాశం ఉందా? ఐ థింక్ వీఆర్ ఆల్రెడీ ఇన్ అబౌట్ 300 స్క్రీన్స్ అమ్మా. ఆంధ్ర తెలంగాణ కలిపి అబౌట్ 310 320 స్క్రీన్స్లో ఉన్నాం. ఇప్పుడు బాగా ఫైట్ ఉంటుంది. టు పుష్ మోర్ స్క్రీన్స్ విల్ డెఫినెట్లీ డూ ఇట్. అనిరుద్ బీజిఎం గురించి బాగా మాట్లాడారు. అంటే జస్ట్ ఈస్ డన్ అన్ అవుట్స్టాండింగ్. థియేటర్ అయితే ఎరప్ట్ అవుతుంది ఆయన కొన్ని సీన్స్లో. రియలీ అంటే దట్స్ వై టెక్నికలీ వన్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం సౌండ్ ఫర్ 2 న్యూ కమర్స్, ఇద్దరు కొత్త వాళ్ళు. వాళ్ళిద్దరిని మనకి హీరో లెవెల్లో చూపెట్టడానికి, అది కూడా డార్క్ లెవెల్లో ఉండి క్లాప్స్ కొట్టేటట్టు తీసి చేయటం అనేది ఇట్స్ అవుట్స్టాండింగ్. సార్ శిరీష్ గారు, ఈ ఫ్రైడే మీదే అయిపోయింది. 2 సినిమాలు, కొరియన్ కనకరాజు బ్లాక్ బస్టర్ అయింది, ఇప్పుడు DC బ్లాక్ బస్టర్ అయింది. థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ అసలుకి? హ్యాపీగా ఉంది. సక్సెస్ ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది కదా. అంటే ఏదన్నా అంత ఒక సినిమా అంటే ఏదో అనుకోవచ్చు, 2 వచ్చేటానికి ఇంకా చాలా ఎక్సైట్మెంట్ ఇది అయిపోయి ఇది ఉంటుంది కదా సార్. హ్యాపీగా ఉంది. వన్ థింగ్ అమ్మ, మనం సినిమా బాగుంటే చూస్తారమ్మ జనం. కొత్త వాళ్ళు అవ్వచ్చు, ఆ ప్రీవియస్ హీరోకి హిట్ ఉండొచ్చు, హిట్ దే నో ఆడియన్స్ ఇస్ ద స్మార్టెస్ట్. వాళ్ళే తెలివిగల వాళ్ళు. వాళ్ళకి రైట్గా తెలుసు ఈ సినిమా బాగుంటుందని ఫస్ట్ మార్నింగ్ షోకి వచ్చేస్తారు. కరెక్టే సార్. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ చూసుకుంటే లోకేష్ కనకరాజ్ ఆయన డైరెక్టర్గా సక్సెస్ఫుల్, కానీ ఆర్టిస్ట్గా ఎప్పుడు మనం చూడలేదు, ఏం లేదు. హీరోగా ఇంట్రొడ్యూస్ అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోరు జనాలు నాకు తెలిసి. అలాంటిది ఎలా? వాళ్ళు ఫస్ట్ కట్ చేసిన టీజరు, వాళ్ళు ఫస్ట్ కట్ చేసిన ట్రైలర్లోనే రెగ్యులర్గా లేదుగా, ఏదో కొత్తదనం ఉందిగా. సాంగ్ సూపర్ హిట్ అయిపోయింది కదా. సో నమ్మకం అంతే. దే నో దే ఆడియన్స్ ఇస్ లుకింగ్ ఫర్ సంథింగ్ ఫ్రెష్. అది డెలివరీ చేస్తే చూసేస్తున్నారు. ఓకే సార్. సునీల్ గారు, మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది సార్ థియేటర్స్ నుంచి? ఆడియన్స్ ఎలా? ఎక్స్ట్రాడినరీ ఉంది. ఎక్స్ట్రాడినరీ. నో డౌట్. పొద్దున్న ఫోన్ చేసే సునీల్ ఏంటి ఎట్లా ఉంటుంది సినిమా, బికాజ్ వీ ఇన్వెస్టెడ్ లాట్ ఆఫ్ మనీ. ఎట్లా ఉంటుంది సినిమా అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయిన వెంటనే మెసేజ్ పంపించాడు, బాబు చాలా బాగుందంట, ఇన్ బ్లాక్ బస్టర్ హిట్. అమెరికాలో సుజన్ అనే ప్రొడ్యూసర్ ఉంటారు, ఎస్ క్రియేషన్స్, అతను నాకు సినిమా థియేటర్ చూస్తూనే పెట్టేశాడు, సార్ బ్లాక్ బస్టర్